కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఒమ్మింగి గ్రామానికి చెందిన పాస్టర్ బాలరాజు తనపై జరిగిన దాడి ఘటనను మీడియాకు వివరించారు. తమ పొలంలో గొర్రెలు చెట్టును తినేశాయని ప్రశ్నించడంతో 5గురు కలిసి దారుణంగా దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్లతో కొట్టి తనతో పాటు అక్కపై కూడా దాడి చేశారన్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. పేదవాళ్లమనే కారణంతో తమపై దౌర్జన్యం జరుగుతోందని అధికారులు స్పందించి న్యాయం చేయాలని బాలరాజు కన్నీటితో వేడుకున్నారు. మరి అధికారులను పంపించాలండి పోలీసు నాయకులు. వమ్మింగ్ అండి, వమ్మింగ్ అయితే మా చేలో గొర్రెలో చెట్టు పోయిందంటే నల్లమద్ది చెట్టు పోయిందంటే నల్లమద్ది చెట్టు పోతే మామూలుగా నన్ను కొట్టిరండి. గాలి గోవిందండి, గాలి నాగేశ్వరరావు అండి, గాలి అప్పన్నండి, గాలి చెట్టుబాబు అండి, గాలి మంగరాజు అండి, ఇలా ఎదురు కలిపి నన్ను వచ్చి కొట్టేశారండి బాబయ్య. ఇదిగోండి రాళ్ళతో కూడా కొట్టేసండి. మా ఎక్కడే నన్ను కూడా కలిపి కొట్టేసండి. పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇచ్చామండి సారు. మరి ఎంతగానో మరి పేదరికంలో ఉన్నామండి. పేదరికంలో ఉన్నట్టు వారిని నన్ను ఎలా వచ్చి కొట్టేశారండి. అలా అందరూ వచ్చేసి మరి చాలా భయంకరంగా కొట్టారండి. మరి మీరు ఏదైతే చేస్తారో మీరు నాయకుల దగ్గర కూడా వెళ్ళండి. నాయకులు కూడా మరి పాపం నాన్నబాబు గారు కూడా మామూలుగా నాన్నబాబు దగ్గరికి వెళ్ళి వచ్చానండి. ఇప్పుడు నాన్నబాబు కూడా అన్నారు, నేను ఎస్సీ గారికి ఫోన్ చేస్తాను బాలరాజు, నువ్వేం భయపడకు అని నాన్నబాబు కూడా అన్నారండి.